హైదరాబాద్ లో చివరి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. శాసన మండలిలో మాట్లాడిన ముఖ్యమంత్రి అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పాత అసెంబ్లీ భవనానికి వెళ్లి ఆ పరిసరాలను పరిశీలించారు. పార్టీ నేతలతో ఫోటోలు దిగారు. మండలిలో ప్రసంగించిన సమయంలో చంద్రబాబు ఉద్విగ్నంగా కనిపించారు. తాను మొట్టమొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టడం, తాను కూర్చున్న కుర్చీ, తన మొదటి శాఖ, ఇలా అన్ని విషయాలను సభికులతో పంచుకున్నారు. ఓ దశలో కళ్లల్లో నీళ్లు తిరగ్గా ఆ నీటిని తుడుచుకుంటూనే చంద్రబాబు ప్రసంగించారు. 38 రాజకీయ జీవితంలో హైదరాబాద్ నగరంతో ఉన్న అనుబంధాన్ని తలుచుకున్నారు. హైటెక్ సిటీ సహా భాగ్యనగరాన్ని మరింత సౌభాగ్యంగా తీర్చిదిద్దింది సభ్యులకు వివరించారు బాబు. ఇప్పుడున్న అసెంబ్లీ భవనం కంటే అమరావతిలో మరింత అద్భుతమైన భవనాన్ని నిర్మించుకుందామని ఆయన చెప్పారు. నా జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే రోజు ఈ రోజు. 78లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాను. 78 నేను స్టూడెంట్ డేస్ నుంచి నేరుగా ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ నుంచే పోటీ చేశాను. ఓల్డ్ అసెంబ్లీ బిల్డింగ్ ఒకసారి లోపల ఒక 2 సార్లు చూసుకొని మొదటిసారి వచ్చి ఎక్కడ కూర్చున్నాను. మీరు 1980లో వచ్చారు ఇక్కడికి, హాల్లోకి. ఇక్కడికి 80లో వచ్చారు అధ్యక్ష. మినిస్టర్ మీరు కరెక్ట్ అధ్యక్ష. ఈ హాల్లోకి మాత్రం 1980లో వచ్చాను. యాజ్ మినిస్టర్గా సినిమాటోగ్రఫీ ఫస్ట్ టైం, ఫిల్మ్ ఇండస్ట్రీ, సినిమాటోగ్రఫీ, ఆర్క్యూవ్స్, ఆర్కియాలజీ అండ్ లైబ్రరీస్. అది నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ఈ యొక్క సిటీతో 38 సంవత్సరాలు, ఇంకో 2 ఏళ్ళు అయితే 40 సంవత్సరాలు. నా రాజకీయ జీవితం ఒక యాంగిల్ అయితే 38 సంవత్సరాలు కంటే 16వ సంవత్సరం 2016, 78 నుంచి ఇక్కడ ఉండడం. అదే మాదిరిగా ఆ రోజు నుంచి ఇప్పటికి ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ బిల్డింగ్లో, ఈ కౌన్సిల్ హాల్లో, లేదంటే అసెంబ్లీ హాల్లో చివరి సమావేశాలని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప. అసెంబ్లీకి వెళ్ళి లోపలంతా ఒకసారి చూసుకొని, పాత గుర్తులు ఒకసారి నెమరు వేసుకొని, కొంతమంది ఫ్రెండ్స్ అందరూ వస్తే ఫోటోలు కూడా తీసుకొని ఒక గుర్తుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. అమరావతిలో దీనికంటే బ్రహ్మాండమైన బిల్డింగ్ రావచ్చు. కొత్తగా వచ్చే సెక్రటరీ, మన కౌన్సిల్ హాల్ కానీ, అసెంబ్లీ హాల్ కానీ మీ అందరూ కూర్చొని ఇంకా బ్రహ్మాండమైన హాల్, దీనికంటే మంచి హాల్ కూడా తయారు చేస్తాం. ఒక ఆర్థికంగా ఒక మాన్యుమెంట్ కట్టాలని మొదటి ప్రారంభించింది హైటెక్ సిటీ ప్రారంభించాను. దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాను. ఇప్పటికీ అక్కడ ప్రారంభమైంది. ఈరోజు హైదరాబాద్ ఒక ఎకనామిక్ సిటీగా తయారైందంటే ఒక తృప్తి, ఒక ఆనందం. ఆ ఎయిర్పోర్ట్ చూసినా, హైటెక్ సిటీ బిల్డింగ్ చూసినా, సైబరాబాద్కు పోయినా ఒక ఆనందం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తాను దిశ.